Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనంలోకి రావడంపై జగన్ స్ట్రాటజీ ఇదే. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తనదైన ఆలోచనతోనే ముందుకు సాగుతారు. ఆయన పార్టీని గత 15 ఏళ్లుగా ఒంటి చేతుల మీదుగానే నడుపుతున్నారు. ఆయన పార్టీని ఒకసారి బంపర్ విక్టరీతో గెలిపించి అధికారంలోకి తెచ్చారు. 2 సార్లు ఓడింది. అయితే 2011 నుంచి ఎన్నికల యుద్ధంలో పాల్గొన్న అనుభవం వైసీపీకి ఉంది. అలాగే జనం నాడేంటో కూడా ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అతి విశ్వాసం కొంప ముంచింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా వైసీపీ పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ అప్పుడప్పుడు మాత్రమే జనంలోకి వస్తున్నారు. అది కూడా నెల రోజులకు ఒకసారి వచ్చి పరామర్శల పేరుతో జనంలోకి వెళ్తున్నారు. ఆ సమయంలో జనసందోహం బాగా కనిపిస్తోంది. ఇది వైసీపీని ఉత్సాహంతో ఉంచడానికి, ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వడానికి జగన్ మార్క్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది సుమా అని చెప్పడం అన్నమాట. తాను ఇలా అప్పుడప్పుడు వస్తేనే ఈ పరిస్థితి ఉంటే ఇక పూర్తిగా ఫీల్డ్లోకి దిగితే రాజకీయ తమాషా వేరే లెవెల్ అన్నది కూడా కూటమి పెద్దలకు సంకేతం ఇవ్వడానికే జగన్ ఇలా చేస్తున్నారని అంటున్నారు. జగన్ జనంలోకి వెళ్ళినప్పుడు జనం పల్స్ ఏంటన్నది కూడా మెల్లగా అంచనా వేస్తున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు జగన్ బయటకు రాలేదు. ఆ తర్వాత ఆయన మెల్లగా పరామర్శలు పకరింపులు మొదలుపెట్టారు. అయితే కూటమికి భారీ మెజారిటీ రావడం, జనాలలో ఆశలు ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉండడంతో తొందరపడి జనంలోకి వెళితే అభాస్పాలు అవుతుందని ఆలోచించే ఆయన తెర వెనుకన ఉన్నారు అని అంటున్నారు. జగన్ ఎక్కడా అని మీడియా రాసినా, సోషల్ మీడియా విమర్శలు చేసినా, కూటమి నుంచి భారీ సెటైర్లు పడినా జగన్ స్ట్రాటజీ మేరకే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. తాను ఎప్పుడు రావాలో పక్కాగా తెలుసు కాబట్టే జగన్ తొందరపడడం లేదని అంటున్నారు. జనాలలో చూస్తే ఇంకా కూటమి పట్ల నమ్మకం సడలలేదు. పథకాలైనా కూడా 1-2 తప్ప అన్నీ ఇస్తున్నారు. అయితే వాటి అమలు అన్నది రాజకీయ విమర్శలా లేక జనం మదిలో అదే ఉందా అంటే అది తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ సమయం కోసమే జగన్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఏపీ ప్రజల మీద జగన్కి భారీ నమ్మకం ఉందని అంటున్నారు. వారు ఖచ్చితంగా మార్పుని కోరుకుంటారని, ఎంత చేసినా 5 ఏళ్లకు ఖచ్చితంగా మార్చేస్తారని వైసీపీ పెద్దలు నమ్ముతున్నారు. అంతేకాదు చంద్రబాబు వరుసగా ఎప్పుడూ రెండవసారి గెలవలేదు అన్న ట్రాక్ రికార్డు కూడా వైసీపీ పెద్దల ధీమాను పెంచుతోంది అని అంటున్నారు. జగన్ జనంలోకి వచ్చేది మరో 2 ఏళ్లు ఆలస్యం కావచ్చని అంటున్నారు. ఆయన అన్నీ చూసుకుని 2027లోనే జనంలోకి వస్తారని అంటున్నారు. భారీ పాదయాత్ర ఒక్కసారి మొదలెడితే అది 2029 సార్వత్రిక ఎన్నికల దాకా అదే పనిగా ఏకబిగిన కొనసాగుతుందని అంటున్నారు. 3 ఏళ్లకు సరిపడా సమయం కూటమికి ఇచ్చి అప్పుడు కాలు బయటకు పెడితే జన నిరాజనం ఒక రేంజ్లో ఉంటుందని, ఆ ఊపుతో మరోసారి అధికార పీఠాన్ని అందుకోవచ్చని జగన్ భావిస్తున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి పేర్ని నాని కూడా చెబుతూ 2027లో పాదయాత్ర ఉండొచ్చని హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా జగన్ తన కాళ్లనే గట్టిగా నమ్ముకున్నారు. జగన్లో పట్టుదల ఉంది. ఆయన దేనికి వెరచేవారు కాదు. అందుకే ఆయన గురించి తెలిసిన వైసీపీ నేతలు, కేడర్ అంతా తమ నాయకుడు గురి తప్పకుండా ఒడ్డుకు చేరుస్తారు అని, ఈసారి పవర్లోకి వచ్చేది తామే అని భావిస్తున్నారు. మొత్తానికి జగన్ స్ట్రాటజీ ఇదే అయితే మాత్రం 2026లో కూడా జగన్ తాడేపల్లి టు బెంగళూరుగానే షటిల్ సర్వీస్ చేస్తారు అనుకోవాలని అంటున్నారు.